ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మనకు ఆదరణ మరియు ఆశ్రయాన్ని అందించే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తి కలిగిన నామమున మా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నేటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మహానయీం ద సిటీ ఆఫ్ రిఫ్యూజ్ విచ్ గివ్స్ పీస్ అండ్ కన్సోలేషన్, మహానయీము ఆదరణ మరియు సమాధానం అందించే ఆశ్రయపురము అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. భావగర్భితమైన ఈ అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలతమణి కుమార్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ఉపోద్ఘాతంగా ఈ గీతం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అనుదిన ధ్యానములకు సంఘమంతటికిని విశ్వాసులకును స్వాగతం అండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, పూజనీయుడా, మాట్లాడే మా దేవా,
ఈ ఉదయకాలం విశ్వాసంతో నీ పాదముల చెంతకు వచ్చి ఉంటున్నాం తండ్రి. మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యము సుత్తె వంటిది, అద్దం వంటిది నా ప్రభువా. మా నిజస్థితిని చూపించేది, మా లోపములను సరిచేసేది కనుక నీ వాక్యమును వింటున్నప్పుడు ప్రభువా మేము విధేయత చూపి నీ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకుంటా కృపణీయమని నాయన వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి ఈ యొక్క లేఖన భాగంలోనే ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరమగీతములు 6వ అధ్యాయము 13వ వచనమండి. షులమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము రమ్ము. షులమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించినదేమి? ఆమె మహానయీము నాటకమంతా వింతైనది. పరమగీతములు అంటే హెబ్రులో సర్వోన్నతమైనటువంటి గీతము అని అర్థం. పరమగీతములో చాలా ఆత్మీయమైనటువంటి విషయాలు ఉంటాయి. ఆత్మ నేత్రములు తెరవబడినటువంటి వారు మాత్రమే వాటిని గ్రహించగలుగుతారు. అయితే ఇక్కడ ఆమె మహానయీము నాటకం అంతా వింతైనది. మహానయీమును గురించి మనం చాలా సార్లు విని ఉంటాం. మహానయీము అంటే 2 సేనలు అని అర్థం. అయితే ఈ యొక్క మహానయీము ఎక్కడ ఉంది అనంటే మొట్టమొదట యెహోషువ 21వ అధ్యాయము 36వ వచనంలో నరహంతకుని కొరకు మహానయీములో ఒక ఆశ్రయపురం అనేటువంటిది నిర్మింపబడుతూ వచ్చింది. ఎవరైతే బ్రతుకుటకు అర్హులు కారో, ఎవరైతే వారి యొక్క జీవితమును కొనసాగించడానికి అర్హులు కారో, మరి వారికి ఇతరులను చంపినటువంటి వ్యక్తులకు ఈ యొక్క మహానయీములోనికి వెళ్ళి, ఈ యొక్క ఆశ్రయపురములోనికి వెళ్ళి దాక్కున్నట్లయితే, మహానయీములో నిర్మింపబడిన ఆశ్రయములో వెళ్ళి వీరు దాక్కున్నట్లయితే వీళ్ళు మరణ శిక్ష నుండి తప్పింపబడతారు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక చిన్న తప్పు చేస్తే ఎక్కడ ఉన్నా అటువంటి వారిని లాక్కొచ్చి ఏం చేస్తారు, మరి శిక్షిస్తారు కదా. వాటి కొరకు చట్టాలు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి, మరి ఎన్నో ఉన్నాయి. అయితే ప్రతి వ్యక్తికి చిన్న తప్పు కావచ్చు గాక, అది పెద్ద తప్పు కావచ్చు గాక, చేసిన తప్పుకు శిక్ష ఉంది. అయితే ఎవరైతే ఈ యొక్క మహానయీములో చేరుతారో, మహానయీములో ఉన్నటువంటి ఆశ్రయపురములో చేరుతారో వారికి క్షమాపణ ఉంది. వారికి క్షమాపణ ఉంది. చూడండి 2వ సమూయేలు 2వ అధ్యాయము 2 నుండి 10 వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ మరి ఎవరుంటారు అనంటే ఇష్బోషేతు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఇష్బోషేతు అనేటువంటి వ్యక్తి మహానయీములో ఉన్నాడు. అతను ఏం చేస్తా ఉన్నాడు ఒక్కసారి మనం చూద్దాము. 2వ సమూయేలు 2వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. ఇతను ఎవరు అంటే సౌలు యొక్క మరి సైన్యాధిపతి. సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయీముకు తోడుకొని పోయి గీలాదు వారి మీదను, అషేరీయుల మీదను, ఇజ్రాయేలీల మీదను, ఎఫ్రాయిమీల మీదను, బెన్యామీనీల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. ఇతను దైవ చిత్తానుసారముగా మరి రాజ్యమును పట్టాభిషేకమును పొందుకున్నటువంటి వ్యక్తి కాదు. తన సొంత చిత్తానుసారంగా తన యొక్క సొంత నిర్ణయాలతో రాజు కావాలనుకుంటున్నాడు. రాజకాంక్ష అనేటువంటిది ఇతనిలో ఉంది. అయితే ఇది దేవుని యొక్క చిత్తము కానే కాదు, దేవుని చిత్తములో లేనే లేదు ఇతను రాజుగా కావడానికి. అయితే ఇక్కడ ఇతను ఏం చేస్తా ఉన్నాడంటే తన యొక్క పిలుపు వేరు, కానీ ఇతను ఏం చేస్తా ఉన్నాడు, రాజుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఈనాడు కూడా చాలా సార్లు ఇటువంటి వాటి వల్లనే సంఘంలో గాని కుటుంబంలో గాని మరి ఎన్నో గొడవలు, ఎన్నో మనస్పార్థాలు వస్తూ ఉంటాయి. నీ పిలుపు ఏంటి? నువ్వు దేని కొరకు పిలువబడ్డావు? నీ పిలుపు యొక్క నిశ్చయత నీకుందా? చాలా మంది ఒక పని కొరకు పిలువబడితే వారు ఏం చేస్తారంటే అధికార కాంక్షతోటి వారికి సంబంధం లేనటువంటి పనిలో దూరిపోయి అక్కడ ఎంతో కలవరాన్ని తీసుకొచ్చే వారిగా ఉంటారు. ఈ యొక్క ఇష్బోషేతు అలాగే చేస్తూ వచ్చాడు. తన పిలుపును ఎరగలేకపోతూ వచ్చాడు.
ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఇతను అంటే 7 సంవత్సరాలు పరిపాలిస్తూ వచ్చాడు. చూడండి, దేవునికి వ్యతిరేకంగా 7 సంవత్సరాలు ఇతను పరిపాలిస్తూ వచ్చాడు. అయితే అతను చివరికి మరణిస్తాడు. ఎంతో దౌర్భాగ్యమైనటువంటి మరణాన్ని అతను పొందుకుంటాడు. ఇక్కడ మహానయములో ఇతను ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని యొక్క పిలుపును ఎరగక, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఏం చేస్తా ఉన్నాడు, తన యొక్క చిత్తమును అనుసరించి ప్రవర్తించినటువంటి వ్యక్తిగా ఉండి తన నష్టాన్ని తెచ్చుకున్నాడు. కనుక దేవుని బిడలముగా దేవుని యొక్క పిలుపును మనము గుర్తెరిగిన వారంగా ఉండాలి. 2వ సమూయేలు 17వ అధ్యాయము 24వ వచనంలో ఉంటది మహానయము గురించి. మహానయము యొక్క అనుభవము ఏంటి అనంటే, అక్కడ నిరాశలో ఉన్నటువంటి వారు, దావీదు ఉంటాడు మహానయములో. దావీదు దగ్గరికి నిరాశలో ఉన్నటువంటి ప్రజలు, దుఃఖములో బాధలో ఉన్నటువంటి వారందరూ కూడా వస్తారు. వస్తే అక్కడ దావీదు వారందరినీ ఆదరిస్తాడు. మహానయములో ఆదరణ ఉంది. అదే వింతైనటువంటి నాటకము. మహానయము అంతా వింతైన నాటకము అనంటే, దావీదే కష్టాల్లో ఉన్నాడు. దావీదు దగ్గరికి వచ్చినటువంటి వారిని దావీదు ఆదరిస్తా ఉన్నాడు, దావీదు బలపరుస్తా ఉన్నాడు. చాలాసార్లు ఇది ఎలా సాధ్యము? బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకుంటే వారు మనల్ని ఆదరిస్తారా, మనల్ని బలపరుస్తారా? నేనే చాలా బాధలో ఉన్నానమ్మా, నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి, నా కష్టం నేను ఎవరికి చెప్పుకోవాలి, నాకే చాలా అప్పులు ఉన్నాయి, నువ్వు వచ్చి నీ అప్పుల గురించి నాకు చెప్తా ఉన్నావు, నన్ను సహాయం అడుగుతా ఉన్నావు అని చెప్పి నిరాశపరిచేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ దావీదు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? అందరినీ ఆదరిస్తా ఉన్నాడు. తన దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ ఓదారుస్తా ఉన్నాడు. నయము ఆదరణకు సాదృశ్యంగా ఉంది. తర్వాత మనందరికి బాగా తెలుసు, ఆదికాండము 32:1 మరి ఏశావు తన మీదికి దండెత్తి వస్తా ఉన్నాడు 400 మందితో అని విన్నప్పుడు యాకోబు చాలా భయపడిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాక మరి ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేస్తాడు. అదంతా మనకు తెలిసినటువంటి విషయమే కదా. ఎంతో కోపముతో తన తమ్ముడి మీద యుద్ధం చేయడానికి వస్తున్నటువంటి ఈ యొక్క ఏశావును మరి యాకోబు ఏశావులు కలుసుకున్నప్పుడు సీన్ అంతా మారిపోతుంది కదా. అక్కడ రక్తపాతము జరగాలి, రక్తం ఏరులై పారాలి, యాకోబుకున్న సమస్తమును యాకోబు కోల్పోవాలి కదా. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఏర్పడాలి. కానీ వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఒకరి మెడ మీద ఒకరు పడి ఎంతగానో ఏడుస్తారు. అయితే దేవుడు పరిస్థితులను మారుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే, మనము దేవుని సన్నిధిలో మోకరించి వస్తున్నటువంటి కష్టాలను బట్టి, రానంటున్నటువంటి ఉపద్రవములను బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే, దేవుడు మహానయములో జరిగినట్ల యాకోబు ఏశావులు ఒకరినొకరు పట్టుకొని ఏడ్చి మరి ఎంత సమాధాన పడతారు అక్కడ. ఏశావు అంటాడు, నా ఎంబడి రా, నేను నిన్ను తీసుకెళ్తాను అంటాడు. లేదన్నా, నేను నిదానంగా వస్తా, నా దగ్గర ఇగో చూలు కట్టినటువంటి గొర్రెలు ఉన్నాయి, వాటిని నేను వడిగా తోలలేను అని చెప్తాడు. సరే అని చెప్పి అక్కడ ఆ యొక్క యాకోబును వదిలిపెట్టిపోతాడు. యాకోబు తన అన్నకు ఎన్నో బహుమతులు పంపిస్తాడు. ఇవన్నీ నాకెందుకు? చూడండి, మాట మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి కదా. అన్ని తీసుకొని అన్ని చంపేయవలసినటువంటి ఏశావు మారిపోతూ వచ్చాడు. తన తమ్ముడిది ఏది కూడా ఆశించలేదు. ఇవన్నీ నాకెందుకు, నాకు చాలా ఉంది, నీది నీవే ఉంచుకో అని చెప్పి యాకోబు దగ్గర ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను కూడా తీసుకొని పోలేదు, ఒక దాసుని కూడా పట్టుకొని పోలేదు. సమస్తమును వదిలిపెట్టి వచ్చిన దారినే వెనుకకు వెళ్ళిపోతాడు. ఈరోజు నీ మీదకి ఎటువంటి ఉపద్రవం వస్తా ఉందో, అప్పులు కాచుకొని ఉన్నాయా, అప్పుల వాళ్ళు వస్తా ఉన్నారా, నీకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు నీ ఇంటి మీదకి వస్తా ఉన్నారా, ఇంకా ఏ విషయంలో అయినా నీవు చిక్కుబడి ఉన్నావా, విడిపించే వారు ఎవ్వరు లేరా, అసలు ఈ సమస్యకు పరిష్కారమే లేదు అని చెప్పి దుఃఖము, నిరాశ, నిస్పృహలో ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు. మహానయము యొక్క అనుభవం గుండా నిన్ను తీసుకొని వెళ్తాడు. ఈ పరిస్థితి మారదు అనుకున్న పరిస్థితిని దేవుడు మార్చి నీకు అనుకూలంగా చేస్తాడు, నీకు సంతోషకరమైనటువంటి పరిస్థితులుగా చేస్తాడు.
నీ నిందను తీసివేస్తాడు, నీ దుఃఖమును తీసివేస్తాడు. అదే మహానయీము నాటకం అంతా వింతైనది అంటే ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మన కళ్ళతో మనం చూస్తున్నటువంటి పరిస్థితులు వేరు, కానీ దేవుడు చేసేటువంటి కార్యాలు వేరు. అందుకనే అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నేను మీ ఎడల ఉద్దేశించిన ఉద్దేశములు చాలా ఉన్నతమైనవి, అవి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతకంటే ఉన్నతముగా ఉన్నాయి అని చెప్పి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. ఈ యొక్క జీవిత యాత్రలో మరి మనము కూడా దేవునిపై ఆధారపడినట్లయితే, దేవునితో అంటుకట్టబడినట్లయితే, దేవుని సహవాసంలో నడుచుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. నీ పిలుపుని ఎరిగి దేవుని యొక్క చిత్తం ఏంటో నీ జీవితంలో నువ్వు ఎరిగి ముందుకు సాగినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. యాకోబు ఆదరింపబడ్డాడు. దావీదు దగ్గరికి వచ్చినటువంటి మరి ప్రజలందరూ ఆదరింపబడ్డారు. ఒక మనిషి అంతగా ఆదరిస్తే దేవుడు సమస్త సృష్టికి కారణభూతుడు, నీకోసము సమస్తమును కలగజేసినటువంటి దేవుడు తలుచుకుంటే సృష్టిని సహితము నీ కొరకు ఆపగలుగుతాడు. విశ్వాసముతో ప్రార్థించు, నీ జీవితం కూడా మహానయము అంతా వింతైన నాటకంగా మారుతుంది. శత్రువుల మధ్యలో ఉన్నావా, నిన్ను ద్వేషిస్తున్నటువంటి వారి మధ్యలో ఉన్నావా, నీవంటే ఎవ్వరికి పడట్లేదా, నీతో ఎవరు మాట్లాడట్లేదా, అయితే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించు. యాకోబు వలె దేవుని సన్నిధిలో మొరపెట్టు, గోజాడు, పోరాడు. ప్రార్థనలో దేవుడు తప్పకుండా నీ శత్రువులను నీకు స్నేహితులుగా చేస్తాడు. వాక్యంలో ఉంది కదా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులనుగా చేస్తాడు అని చెప్పి. కనుక దేవునితో ఉంటూ ఈ లోకయాత్రలో ముందుకు సాగు. నీ జీవితంలో మహానయీము నాటకం అంతా వింతైనదిగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. దేవదూతలు వచ్చి నిన్ను ఎదుర్కొంటారు. నువ్వు నడిచే ప్రతి మార్గంలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలదు, నువ్వు త్రొట్టిల్లవు, నీ కుటుంబము కట్టబడుతుంది. శాంతి సమాధానాల చేత నీ కుటుంబం నింపబడుతుంది. యాకోబు వలె నీ కుటుంబము కూడా ఆశీర్వాదింపబడుతుంది, భద్రపరచబడుతుంది. అటువంటి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. పర్వతములు కదలిన, నీయూర్వి మారుపడినను, సర్వమున్ ఘోషించుచుని సంద్రము పొంగినను,
ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాగా దేశము వర్ధిల్లును. ఆ తావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయు ఆశ్రయమునై యాకోబు దేవుడుండగా, ఏటికింక వెరవవలయు నెప్పుడు నాకు పండుగ. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము.